Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, after a long time, మళ్ళీ మీ ముందుకు డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్, గురుకుల టీచర్స్ టీజీటీ పీజీటీ ప్రీవియస్ క్వశ్చన్స్తో రావడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుండి ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇది ఎగ్జామ్స్ జరిగేంత వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం గతంలోనే. నేను ఎన్ని రోజులు మీ ముందుకు రాకపోవడానికి కారణం స్మాల్ హెల్త్ ఇష్యూ. నౌ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ బై గాడ్ గ్రేస్, మీ అందరి ఆశీస్సులతో. సో అందరి వెల్ విషర్స్ నేను బాగుండాలని కోరుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ టువర్డ్స్ మై హెల్త్. సో ఇక విషయం ఏమిటి అంటే, ఈరోజు మనము రీస్టార్ట్ చేస్తున్న సందర్భంగా ఫస్ట్ వీడియోలో 2024 తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, అందులో ఒక షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు, యాజ్ ఇట్ ఈజ్గా ఇవే క్వశ్చన్స్ మళ్ళీ ఇస్తారని కాదు. సో ఏ లెవెల్లో అడుగుతున్నారు, మనము చేయగలుగుతున్నామా లేదా, ఇంటర్మీడియట్ స్థాయి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, స్కూల్ లెవెల్ సిలబస్లో అయితే ఎలా అడుగుతున్నారు అనేది మనము ఒక్కసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మనకి క్వశ్చన్కి ఆన్సర్ కావాలి అంటే నవ్వేడేస్ సో మెనీ సోర్సెస్ అవైలబుల్, జస్ట్ విత్ ఇన్ ఏ ఫింగర్ టచ్ అవే. ఒక్క ఫింగర్ టిప్ దూరంలో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ తెచ్చుకునే సోర్సెస్ మన మొబైల్లోనే చాలా ఉన్నాయి. బట్ కాంపిటేటివ్ యాస్పిరెంట్కి కావాల్సింది క్వశ్చన్కి సొల్యూషన్ కాదు. క్వశ్చన్కి సొల్యూషనే కావాలి అంటే మార్కెట్లో కూడా చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అఫ్కోర్స్ పుస్తకాలు చదివేంత ఓపిక లేకపోతే స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి. బట్ అవన్నీ ఏం చేస్తాయంటే యాజ్ పర్ థియరీ మనకు సొల్యూషన్ ఇస్తూ ఉంటాయి. నేను అది తప్పు పట్టట్లేదండి. బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనకంత టైం ఉండకపోవచ్చు. మ్యాక్సిమం క్వశ్చన్ని ఓవర్వ్యూ చేయగలగాలి. ఓవర్వ్యూ చేసినప్పుడు వాడి ఇంటెన్షన్ ఏంటో మనకు అర్థం కావాలి. సో దట్ ఆన్సర్ ఆప్షన్స్లో ఉంటుంది కాబట్టి దానిని మనము గుర్తుపట్టగలగాలి. రైట్? సో ఈ పని చేస్తే మనకు జాబు రావడానికి మార్గం సుగమం అవుతుంది. లేదు, నేను ప్రతి స్టెప్ 1 ఎయిమ్, స్టెప్ 2 వాట్ ఈస్ గివెన్, స్టెప్ 3 వాట్ టు డూ, ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళితే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. మనందరికీ తెలుసు, మనం ఏదైతే డిఎస్సి పేపర్ కానీ టెట్ పేపర్ కానీ ఎగ్జామినేషన్ హాల్లో కాకుండా మన ఇంటికి ఇచ్చి టైం బౌండ్ ఏమీ లేకుండా ఎగ్జామ్ రాయండి అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా 1-2 క్వశ్చన్స్ తప్పించి మిగతా అన్నీ చేయగలుగుతారు. ఎందుకంటే వీఆర్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్. దాన్ని ఏదో ఒక రకంగా ఆన్సర్ తీసుకురాగల శక్తి మన దగ్గర ఉంటుంది. మనం స్కూల్లో టీచ్ చేయడం కావచ్చు, కాలేజెస్లో టీచ్ చేయడం కావచ్చు. సో రకరకాల పద్ధతులు ఉపయోగించి మొత్తం మీద ఆన్సర్ అయితే తీసుకురాగలుగుతాం, ఎప్పుడు నీ మీద టైం బౌండ్ లేకపోతే. బట్ వీఆర్ గోయింగ్ టు అటెంప్ట్ అన్ ఎగ్జామినేషన్ విత్ పర్ఫెక్ట్ టైం బౌండ్. మీకు అలాట్ చేసిన టైంలోనే విత్ ఇన్ ద 4 వాల్స్ సిస్టమ్ ముందు కూర్చొని దానికి ఆన్సర్ చేయాలి. అలాంటప్పుడు అస్త్రాలన్నీ మన దగ్గర సిద్ధంగా ఉండాలి. ఒక రకంగా చెప్పాలి అంటే కాన్సెప్చువల్ మెథడు తెలిసి ఉండాలి, దాన్ని ఇంకా సులువుగా ఎలా చేయగలమో అది కూడా తెలిసి ఉండాలి. అవి రెండూ తెలిసినప్పుడు మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతూ జాబ్ సంపాదించగలము. సో అది మనందరికీ తెలిసిన విషయమే. సో కొన్ని క్వశ్చన్స్ 2024 డిఎస్సి తెలంగాణ ఒకానొక షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ మాత్రమే, అందులో కొన్ని మాత్రమే తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక నుండి ప్రతిరోజు కూడా కొన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్,
మన శ్రీనివాస అకాడమీ యాప్లో ప్రతి కోర్సు కూడా బైలింగ్వల్లో ఉంటుంది. సో మేజర్ డిఫెక్ట్ అండి, చాలా ప్లేసెస్లో మనకు ఎక్స్ట్రాడినరీగా తెలుగు మీడియంలో కోచింగ్ దొరికితే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి అర్థం కాదు. ఓకే, చాలామంది ఎస్జిటి స్టూడెంట్స్, స్కూల్ అసిస్టెంట్ స్టూడెంట్స్, గురుకుల స్టూడెంట్స్ వెలిబుచ్చే అభిప్రాయం ఇది. సార్ బైలింగ్వల్లో చెప్తే మాకు ఈజీగా అర్థమవుతుంటుంది. మేము చదువుకున్నది తెలుగు మీడియం కొంతవరకు, ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం చేసాం. గురుకుల ఎగ్జామ్ అయితే ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది కాబట్టి మాకు కన్వీనియంట్గా ఉండాలి అంటే బైలింగ్వల్ అని చాలామంది అడగడం జరిగింది. సో వారి సౌలభ్యం కోసం మన యాప్లో ప్రతి కోర్సు కూడా బైలింగ్వల్లో ఉంటుంది. ఎస్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ, గురుకుల టీచర్స్ కానీ, మోడల్ స్కూల్ టీచర్స్ కానీ, ఈవెన్ ఫ్యూచర్లో ఎస్ఐ కానిస్టేబుల్ కూడా బైలింగ్వల్లోనే ఆర్థమెటిక్ రీజనింగ్ అందించడం జరుగుతుంది. రైట్, మరెందుకు ఆలస్యం, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఆఫ్ 60 meter high, the angle of depression of top and bottom of the tower are observed as 30 degrees and 60 degrees respectively. Then the height of the tower is 60 మీటర్ల ఎత్తుగల భవనంపై నుండి పరిశీలించిన ఒక టవర్ పైభాగం మరియు అడుగు భాగం వరుసగా 30 డిగ్రీలు మరియు 60 డిగ్రీల నిమ్న కోణాలు చేస్తున్నాయి. అయితే ఆ టవర్ ఎత్తు మీటర్లలో ఎంత అని అడుగుతున్నాడు. ఇది 10th క్లాస్ ట్రిగనామెట్రీలో టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ అండి. ఓకే, సో అన్ని టెక్స్ట్ బుక్ నుండే ఇస్తారు అని కాదు, క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం చేయగలగాలి. రైట్, ఇక్కడ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ విషయానికి వస్తే మనకు ఉండే అంశాలు రెండు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే పరిశీలకుడు తన కంటి దృశ్యరేఖ ఏదైతే ఉందో దృశ్యరేఖకు ఎగువన ఉన్న వస్తువులను చూసినప్పుడు ఏర్పడిన కోణం, అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయితే, ఊర్ధ్వకోణం అయితే, అదే దృశ్యరేఖకు దిగువన ఉన్న వస్తువులను చూసినప్పుడు ఏర్పడిన కోణము పేరు నిమ్న కోణం. ఇట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అంతే, ఆ రెండు అంశాలు మాత్రమే మనం అక్కడ చర్చిస్తాం. ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ నిమ్న కోణము అని మాట్లాడుతున్నాడో అప్పుడు ఆ వస్తువు అతడి దృశ్యరేఖకు దిగువన ఉన్నట్టుగా మనము అర్థం చేసుకోవాలి. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాలి అంటే మనకి 10th క్లాస్ అంటే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో అయితే 7 మార్క్స్ కింద ఇచ్చే అవకాశం ఉంది ఈ క్వశ్చన్. మరి అన్ని స్టెప్స్ రాయాలంటే కష్టం కదండి. మనము చూడండి, మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయడానికి ఈ 2 షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకుంటే బెటర్. ఇవి షార్ట్ కట్స్ కూడా ఏం కాదండి, కాన్సెప్చువలే. చూడండి, ఇన్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ 90 degrees obviously. If it is 30 degrees, automatically next angle is 60 degrees. Now the sides, simply 30 degrees opposite side taken as x, 60 degrees opposite side taken as x root 3, 90 degrees opposite side taken as 2x. ఇవి కూడా బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమైతే లేదండి. ఒక్కసారి చూడండి, tan 30 degrees we know very well that opposite side by hypotenuse. Tan 30 degrees we know very well that opposite side by adjacent side. We know very well that tan 30 degrees is 1 by root 3. చూడండి, ఆపోజిట్ అడ్జసెంట్ ఎక్స్ బై ఎక్స్ రూట్ 3 చేస్తే 1 by root 3 వస్తుందా లేదా? అదే sin 30 degrees అనుకోండి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, అప్పుడు చూస్తే x by 2x.
x/2x వాల్యూ ఈజ్ 1/2. cos 30 degrees చూడండి, adjacent by hypotenuse x √3/2x, x gets cancelled √3/2. కాబట్టి బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదేం పైనుండి ఊడిపడిన షార్ట్ కట్, అంతకంటే కాదు. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ ఎక్స్ తీసుకోవాల్సింది ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇక్కడ x√3 తీసుకున్నారనుకోండి, అప్పుడు మనము చేస్తే వచ్చే ఆన్సర్ కూడా ఆప్షన్స్లో ఉంటుంది. ఇదే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ట్రిక్ అండి. అందుకని జాగ్రత్తగా గమనించండి. బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడం కాదు, విత్ ఎవిడెన్స్ గుర్తుపెట్టుకుంటే బెటర్. అండ్ మ్యాక్సిమం మనకు హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇవే యాంగిల్స్తో ఇస్తారండి. ఎక్కువగా యాంగిల్స్ మార్చే అవకాశం కూడా ఉంది. ఇంటర్మీడియట్ స్థాయికి వెళ్తే డిగ్రీస్ మినిట్స్లో ఇచ్చే అవకాశం ఉంది. అన్నోన్ డిగ్రీస్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. యాంగిల్ ప్లేస్లో 45 degrees 30 degrees కాకుండా cot ఇన్వర్స్ 1/2 tan ఇన్వర్స్ 2/3 కూడా ఇచ్చే అవకాశం ఉంది. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. వీ నో వెరీ వెల్ దట్ దీస్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్. sides opposite to equal angles are always equal. X and X using Pythagoras, it will be x√2. జస్ట్ ఈ రెండు ట్రయాంగిల్స్ మెజర్మెంట్స్ గుర్తు పెట్టుకుంటే మనం ప్రాబ్లమ్స్ చేయడం డెడ్ ఈజీ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్, ఇది బిల్డింగ్ అండి. From the top of the building of height 60 meters, it is 60 meters. The angle of depression of top and bottom of the tower. Angle of depression of top and bottom of the tower means height of the tower is lesser than the height of the building. ఇక్కడ భవనమే టవర్ కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. ఎందుకంటే టవర్ పై భాగము నుండి భవన పైభాగాన్ని నిమ్న కోణంతో చూస్తున్నారట. అలాంటి సందర్భంలో మనకు భవనం చిన్నగా ఉంది. ఇది లెవెల్ గ్రౌండ్ అండి, ఇదేమో బిల్డింగ్ అండి. ఓకే, ఇక్కడి నుండి పరిశీలకుడు ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడ కూర్చున్న పరిశీలకుడు తనని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకపోతే ఇలా చూస్తాడు. ఇది వాడికి లైన్ ఆఫ్ సైట్ అండి, దృశ్యరేఖ, దృష్టిరేఖ అంటారు దీన్నే. ఇక్కడ ఉన్న పరిశీలకుడు ఏం చేశాడట, 60 మీటర్ల ఎత్తుగల భవనంపై నుండి పరిశీలించిన ఒక టవర్ పై భాగం మరియు అడుగు భాగములు వరుసగా 30 degrees మరియు 60 degrees నిమ్న కోణాలతో. ఇది భవనం పై భాగం 30 degrees. అందరు ఇక్కడ తీసుకుంటూ ఉంటారు, 30 degrees ఇక్కడ తీసుకోవాలి. పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్, పొజిషన్ ఆఫ్ అన్ అబ్జర్వర్, లైన్ ఆఫ్ సైట్, ఈ రెండు రేఖల మధ్య కోణము 30 degrees అన్నాడు. ఇక్కడే కూర్చున్న పరిశీలకుడు భవనం యొక్క పాదాన్ని కూడా పరిశీలించాడు. ఎలా? 60 degrees నిమ్న కోణంతో పరిశీలించాడు. 60 degrees నిమ్న కోణంతో పరిశీలించాడు. రైట్, చూడండి, ఇక్కడి నుంచి ఒక ప్యారలల్ లైన్ తీసుకుందాం మనము. రైట్, ఇది ఎప్పుడైతే 30 degrees అవుతుందో, ఇది ఎప్పుడైతే 30 degrees అవుతుందో ఇది కూడా 30 degrees అవుతుంది. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అండి. ఇది ఎప్పుడైతే 60 degrees అవుతుందో ఇది కూడా 60 degrees అవుతుంది. రైట్, ఇప్పుడు అడిగినది ఏమిటి అంటే భవనం యొక్క ఎత్తు ఎంత అని, భవనం యొక్క ఎత్తు ఎంత అని అడిగారు. అంటే ఇక్కడికి కూడా ఎత్తు హెచ్చే ఉంటుంది కదండి ఈ లెవెల్లో. ఇది 60 - h అవుతుంది. ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ ద డయాగ్రామ్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి స్టెప్ బై స్టెప్ ఇట్ టేక్స్ టైం. మీరు చేసేటప్పుడు ఇంత టైం అవసరం లేదు. ఇప్పుడు రండి, ఇక్కడ 90 degrees, ఇది 90 degrees. రైట్, ఒక్కసారి చూడండి,
ఇది 90 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్ అయితే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా, ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 90, 60 ఉంటే ఇది 30 డిగ్రీస్ అండి. 30 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ ఎక్స్ అండి. 60 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ అంటే x√3 అండి. ఇదంతా 60 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్. 90 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ 2x అండి. ఇది 2x. ఇక్కడ ఒక చిన్న ట్రయాంగిల్ కూడా ఉంది చూడండి. ఈ చిన్న ట్రయాంగిల్ కూడా ఉంది చూడండి. ఇందులో ఇక్కడ 90, ఇక్కడ 30 అంటే ఇదంతా 60 డిగ్రీస్ అవుతుంది. 30 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ ఆల్రెడీ ఎక్స్ని యూజ్ చేసాం కాబట్టి ఇది y అనుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే ఇది. 60 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ y√3 అనుకుందాం. ఇది మాత్రము ఏమవుతుందండి? 2y అవుతుంది. రైట్. ఇది అర్థం కావాలి ఫస్ట్. వెరీ క్లియర్. దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్ both are equal. Very clear. X is equals to y√3. X is equals to y√3. Right? మనకు కావాల్సింది h వాల్యూ. h వాల్యూ అండి. ఓకే, చూడండి. x√3 is equals to 60 కదా. x√3 is equals to 60 అంటే x is equals to 60/√3 అంటే 60/√3 అంటే 20 into 3 రాయొచ్చు. క్యాన్సిల్ చేస్తే 20√3. 20√3 x వాల్యూ is equals to y√3. రైట్? y√3 అండి. ఇక్కడ √3 గెట్స్ క్యాన్సిల్డ్. y is equals to 20 అండి. y వాల్యూ ఎప్పుడైతే 20 అవుతుందో ఈ y వాల్యూ 60 మైనస్ హెచ్కి ఈక్వల్. 60 మైనస్ హెచ్ ఇస్ ఈక్వల్స్ టు 20, హెచ్ ఇస్ ఈక్వల్స్ టు 40. నేను మీకు ఇంత టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏమిటి అంటే, నా ఉద్దేశం హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో నుండి ఇది ఒక్కటే క్వశ్చన్ కాదు, ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈ కాన్సెప్ట్ను ఉపయోగించి చెయ్యాలి అనేది. ఓకే, లేదంటే మనము tan 60 డిగ్రీస్ tan 30 డిగ్రీస్ ఉపయోగించి కూడా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. రైట్? ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి అండి. సింపుల్ క్వశ్చనే, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం తీసుకుంది. వన్స్ మీకు ఇది అలవాటైతే డెడ్ ఈజీ క్వశ్చన్ విత్ ఇన్ ఎ మినిట్. 11 + 12 + 13 + so on + 98 + 99 ఇది ప్రోగ్రెషన్స్ రిలేటెడ్ క్వశ్చన్ అనుకోవచ్చు, లేదంటే నెంబర్ సిస్టమ్ క్వశ్చన్ అనుకోవచ్చు. రైట్? 11 + 12 + 13 + so on + 98 + 99 అంటే చూడండి, మనము ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనొచ్చు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ టర్మ్ 11, కామన్ డిఫరెన్స్ 1, నెంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ వీ షుడ్ నో నెంబర్ ఆఫ్ టర్మ్స్. టు ఫైండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా ఈస్ L-A/D + 1. లాస్ట్ టర్మ్ 99, ఫస్ట్ టర్మ్ 11/1 + 1. 99 - 11 88 + 1 89. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నారు అంటే 89 పదాల మొత్తము ఎంత అంటున్నారు. 89 పదాల మొత్తం ఎంత? S89 is equals to how much అనేది క్వశ్చన్ అండి. ఓకే, ఇదండి క్వశ్చన్. చూడండి, Sn ఫైండ్ అవుట్ చేయాలి అంటే n/2 ఇంటూ a + l వాడచ్చు వెన్ యూ నో ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్, ఆర్ అదర్వైజ్ n/2 ఇంటూ
2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డీని వాడచ్చు. మీకు ఏది కన్వీనియంట్, ఏది ఈజీ అనిపిస్తే అది వాడచ్చండి. సో n/2 చూడండి, 89/2. a ఫస్ట్ టర్మ్ ఈజ్ 11, l లాస్ట్ టర్మ్ ఈజ్ 99. దిస్ ఈజ్ 89/2 ఇంటూ 100, 110. దిస్ ఈజ్ 55. ఓకే, 55 ఇంటూ 89 చూడండి, 90తో చేస్తే 450, 45, 495. 90తో చేస్తే అందులో నుంచి 4950లో నుంచి ఒక 55 సబ్ట్రాక్ట్ చేయాలి. 4950లో నుంచి ఒక 55 సబ్ట్రాక్ట్ చేస్తే 4895. రైట్, ఇదండి ఆన్సర్. ఓకే, లేదంటే చూడండి, దీనిని 11 ప్లస్ 12 ప్లస్ సో ఆన్ ప్లస్ 99ని 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ ప్లస్ 100 అని రాసి మైనస్ 1 ప్లస్ 2 ప్లస్ సో ఆన్ ప్లస్ 10 ప్లస్ 100 అని రాసుకోవచ్చు. అంటే మనకు ఏదైతే తక్కువ ఉందో అది యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం. ఇది 1 నుంచి స్టార్ట్ అయ్యి 100 వరకు ఉంటే ఈజీగా చెప్పగలం మనం. ఫస్ట్ n నేచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ సిగ్మా n అంటే n ఇంటూ n+1/2తో ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదండి. అలా ఈజీగా చెప్పగలం కాబట్టి దీనిని సిగ్మా 100 అనొచ్చు, మైనస్ దీనిని సిగ్మా 10 అనొచ్చు, మళ్ళీ మైనస్ 100 ఉంది. రైట్, సిగ్మా 100 అంటే 100 ఇంటూ 100+1/2. సిగ్మా 10 అంటే 10 ఇంటూ 10+1/2, లేకపోతే 45 ఈజీగా గుర్తుండిపోతుంది, మైనస్ 100. మీరు ఇలా చేసినా కూడా 4895 ఆన్సర్ వస్తుంది, చెక్ చేసుకోండి. సో మనం ఎలాగైనా దీనికి ఆన్సర్ రాబట్టచ్చు. ప్రోగ్రెషన్స్ వాడచ్చు, లేదంటే నెంబర్ సిస్టంలో ఈ కాన్సెప్ట్ను ఉపయోగించి కూడా యాడ్ సబ్ట్రాక్ట్ చేసి కూడా మనం సిగ్మా ఎన్ ఫార్ములా యూజ్ చేసి కూడా కనుక్కోవచ్చు. రైట్, ఇది ట్రిగనామెట్రీకి సంబంధించిన ప్రాబ్లం చూడండి. ఇఫ్ కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు పి, 0 degrees less than theta less than or equals to 90 degrees, then cos theta is equals to how much? Cosec theta plus cot theta is equals to p అయితే cos theta is equals to ఎంత అంటున్నారు. ఇది ట్రిగనామెట్రీలో ఐడెంటిటీస్కి సంబంధించిన క్వశ్చన్ అండి. we know very well that cosecant square theta minus cot square theta is equals to 1. దీనిని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు మనం. మనకు చిన్నప్పుడు టీచర్ చెప్తే ఓకే ఇది అలా ఉంటుందేమో రిజల్ట్ అని గుర్తుపెట్టుకున్నాం, కానీ ఇప్పుడు మనము టీచింగ్ చేయాలి అంటే స్టూడెంట్కి ఎవిడెన్స్ ఇవ్వాలి. సో కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు 1 ఈజ్ లుకింగ్ లైక్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఫ్యాక్టరైజ్ చేశాను, నేను ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేశాను. వాట్ ఇట్ సేస్, దీస్ టూ ఆర్ reciprocals to each other, these are multiplicative inverse to each other. ఒకదానికి మరొకటి గుణకార వ్యుత్క్రమాలు, అవి పరస్పర గుణకార విలోమాలు. వ్యుత్క్రమాలు అంటే గుణకార విలోమాలు. రైట్, సో అలాంటి సందర్భంలో కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు పి. అఫ్ కోర్స్ అందరికీ ఇది ఐడియా ఉండే ఉంటుంది చాలా వరకు. This can be written as 1/p. ఓకే, ఇప్పుడు దీనిని సాల్వ్ చేస్తే కన్వీనియంట్గా ఉంది కదా. ఎడిషన్ 2 కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు p ప్లస్ 1/p యాడ్ చేసాం కదండి.
cosecant theta is equals to p square plus 1 by 2p. p square plus 1 by 2p. రైట్, ఇది cosecant theta. ఇప్పుడు cosecant thetaకి మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుంటే cosecant theta అంటే హైపోటెనస్ బై ఆపోజిట్. హైపోటెనస్ p square plus 1, ఆపోజిట్ 2p. p square plus 1 minus 2p అంటే p minus 1 whole square కాబట్టి p square minus 1 కాబట్టి అంటే a plus b whole square minus 4ab లాగా ఉంటుంది. పైథాగరస్ యూస్ చేస్తే ఇది p square minus 1 అవుతుంది. ఇక్కడి నుండి cos thetaని యూస్ చేస్తే adjacent by hypotenuse p square minus 1 by p square plus 1. సో p square minus 1 by p square plus 1 ఎక్కడ ఉందో చూడండి, ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది మనకు. ఓకే, ఇది ప్రొసీజర్ అండి, ఇది ప్రొసీజర్ అండి. రైట్, మరి దీనిని సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ cosecant theta plus cot theta is equals to p అన్నాడు కదా. ఇప్పుడు p is equals to మన ఇష్టం అండి, ఎంతో కొంత. అప్పుడు ఇది 2 అవుతుంది. అంటే మన క్యాలిక్యులేషన్ లిటిల్ బిట్ ఈజీ అవ్వడానికి అంతే. ఇది పెద్ద షార్ట్ కట్ కూడా ఏం కాదండి. యాడ్ చేస్తే 2 cosecant theta is equals to 2 plus 1 by 2, 5 by 2. cosecant theta is equals to 5 by 4. ఈజీ. ఇక్కడ మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి పైథాగరస్ ట్రిప్లెట్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేయడం ఈజీ అవుతుంది. ఇది హైపోటెనస్, ఇది ఆపోజిట్. అప్పుడు అడ్జసెంట్ ఆబ్వియస్లీ 3 అవుతుంది. cos theta is equals to 3 by 5 అవుతుంది. సార్ మరి ఇక్కడ ఆన్సర్ లేదు కదా, cos theta 3 by 5 లేదు కదా, మీరు ఎలా గుర్తుపడతారు అంటే మనం క్వశ్చన్ చేంజ్ చేసాం. p వాల్యూ లాగా ఉంచకుండా దాన్ని 3 అని తీసుకున్నాం. p వాల్యూ 3 ఇచ్చినప్పుడు ఆన్సర్ cos theta is equals to 3 by 5 ఎక్కడ వస్తుందో చూసుకోండి. p వాల్యూ 2 ఇస్తే 2 square minus 1, 4 minus 1 3, 2 square plus 1 5 అవుతుంది. ఇంకెక్కడా రాదు చూడండి. అప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఓకే, మనకి ఇది p square minus 1 by p square plus 1కి ఈక్వల్ అవుతుంది. p is equals to 2 ఇచ్చాం కాబట్టి. ఇది మరో రకమైన పద్ధతి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇఫ్ 2m minus 7 m plus 5 and 3m plus 2 are 3 consecutive terms of AP, then m is equals to 2m minus 7 m plus 5 మరియు 3m plus 2లు అంక శ్రేణిలో 3 వరుస పదాలు అయితే m విలువ ఎంత? సింపుల్ అండి. వన్ ఆఫ్ ద మెథడ్ m వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ అవి అంక శ్రేణిలోని వరుస పదాలా కాదా గుర్తుపట్టడం. ఫస్ట్ అయితే నేను ప్రొసీజర్ చెప్తానండి మీకు. a, b, c ఆర్ ఇన్ AP, 2b is equals to a plus c అండి. అంటే ఇక్కడ 2 times of m plus 5 is equals to 2m minus 7 plus 3m plus 2. రైట్, అంటే 2m plus 10 is equals to 5m minus 5 అండి. ఈ 2m ఇక్కడికి తీసుకెళ్తే 3m, ఈ 5 ఇక్కడికి వస్తే 15, m is equals to 5. m is equals to 5 అండి. ఆప్షన్ బి ఆన్సర్. ఇదే m is equal to 5 ఇక్కడ ఫస్ట్ m is equals to 3 తీసుకొని వెరిఫై చేసి చూడండి. m 3 అయితే 2 into 3 6 minus 7 1, m 3 అయితే ఇది 8, m 3 అయితే ఇది 11. 1, 8, 11 ఆర్ దే ఫార్మింగ్ AP? అవి ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ని ఫామ్ చేస్తున్నాయా? 1కి 8కి డిఫరెన్స్ 7 అయితే 8కి 11కి డిఫరెన్స్ 3 అవుతుంది కాదు కదండి. సో m వాల్యూ 5 తీసుకొని చూడండి. 10 minus 7 3, 5 plus 5 10, 15 plus 2 17. 3కి 10కి డిఫరెన్స్ 7, 10కి 17కి డిఫరెన్స్ 7. ఎస్, దే ఆర్ ఫార్మింగ్ AP.
అలాగే మిగిలిన 2 ఆప్షన్స్ చెక్ చేసుకోవచ్చు. దీనితో ప్రమేయం లేకుండా కూడా మనం ఆన్సర్ చేయవచ్చు. మనం ఎలా చేసామన్నది కాదు కదా పాయింట్, ఆన్సర్ తెచ్చామా లేదా. సో అది మనం కాంపిటేటివ్లో చేయాల్సిన విషయం. ద స్క్వేర్ రూట్ ఆఫ్ 11 + 4√6. ఫస్ట్ నేను ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 11 + 4√6ని 11 మీకు ఇక్కడ ఏది ఉన్నా సరే థర్డ్ పార్ట్ కరణి భాగం పక్కన 2 వచ్చేటట్టుగా ట్రై చేయండి. అంటే ఇంకొక 2ని లోపలికి పంపించాలి. అప్పుడు అది 4 అవుతుంది, 2√24 అవుతుంది. ఇప్పుడు 24ని ఫ్యాక్టరైజ్ చేయండి సో దట్ దేర్ సమ్ ఈజ్ 11. అప్పుడు 8 3 అండి, 8 3 అండి. మధ్యలో ప్లస్ ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ √8 + √3 అండి. మధ్యలో మైనస్ ఉందనుకోండి √8 - √3 అండి. సార్ ఇది ఎలా రాశారు సార్, మాకు అర్థం కాలేదు అంటే ఎస్, కమ్ డౌన్. దిస్ ఈజ్ √8 హోల్ స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్. నేను 11ని √8 హోల్ స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ అని రాశాను. ప్లస్ 2 √8 √3 రాయొచ్చు. a square plus b square plus 2ab. This can be written as √8 plus √3 whole square. దీని వాల్యూ మరి వర్గమూలము స్క్వేర్ రూట్ అన్నాడు కాబట్టి 11 + 4√6 స్క్వేర్ రూట్ ఆఫ్ √8 + √3 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు √8 + √3 అండి. రైట్, ఇదండి ఆన్సర్. ఓకే, లేదంటే ఒక్కొక్క ఆప్షన్ని స్క్వేరింగ్ చేసుకుంటూ రండి, ఈ ఆన్సర్ రావాలి. దీన్ని స్క్వేరింగ్ చేయండి, ఈ ఆన్సర్ రావాలి. స్క్వేరింగ్ చేసినప్పుడు √2 హోల్ స్క్వేర్ 2 + 3 5 అంటే థర్డ్ లేని భాగము ఈ రెండింటిని వర్గం చేసి యాడ్ చేస్తే రావాలి, రావట్లే. 6 + 1 7 వస్తుంది, ఇక్కడ రావట్లేదు. 3 + 8 11 వస్తుంది, ఎస్. 6 + 2 8 రావట్లేదు. కాబట్టి ఆన్సర్ ఇది. ఇదంతా లేకుండా జస్ట్ ఆప్షన్ని స్క్వేర్ చేసినా కూడా అక్కడ ఇచ్చిన క్వశ్చన్ రావాలి. ఓకే, నెక్స్ట్ అండి, x = log BC base A, y = log AC base B, z = log BA base C. Then 1/x + 1 plus 1/y + 1 plus 1/z + 1 is equals to. చూడండి, మనకు లాగరిథమ్స్ నుంచి క్వశ్చన్ మిస్ కాకుండా ఇస్తున్నాడండి ప్రతి డిఎస్సిలో కూడా. మనకి ఎప్పుడైతే సిలబస్ రెడ్యూస్ చేశారో అంటే కంప్లీట్గా స్కూల్ సిలబస్కి పరిమితం చేశారో లాగరిథమ్స్ నుంచి క్వశ్చన్ కంపల్సరీగా ఇస్తూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఓకే, సో ఇక్కడ లాగరిథమిక్ ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. చూడండి, x + 1 కెన్ బి రిటన్ యాజ్ log BC base A plus log A base A. ఇది log M ప్లస్ log N లాగా కనిపిస్తుందండి. దానిని log ABC base A రాయొచ్చు. ఇది x + 1 అండి. అదే 1/x + 1 అంటే 1/log ABC base Aని log A base ABC రాయొచ్చు. log A base ABC రాయొచ్చు. సిమిలర్లీ 1/x + 1 plus 1/y + 1 plus 1/z + 1 can be written as log A base ABC plus log B base ABC plus log C base ABC. దీనిని log M plus log N plus log P లాగుంది కదండి, log ABC base ABC రాయొచ్చు. అంటే log ABC base ABC ఏమవుతుందండి, 1 అవుతుంది. సో ఆన్సర్ 1 అండి. మేజర్గా ఇలాంటి వాటికి ఆన్సర్స్ 1 or 0 ఉంటుందండి. ఓకే,
కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఇది లాగరిథంకి సంబంధించిన ప్రాబ్లం. ఇందులో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా థరోగా ఉండాల్సిందే. బ్లైండ్గా గుర్తుపెట్టుకుంటే రావు. అవి ఎలా వచ్చాయో ఒకసారి చూసుకొని థరో అయితే బెటర్ అండి. రైట్. క్యాపిటల్ A is equals to 2, 4, 7, 9 and B is equals to 1, 3, 4, 7, 10, 11. Then the cardinality of A union B is cardinality of A union B అంటే A union B యొక్క కార్డినల్ సంఖ్య ఎంత? చూడండి, A union B says that the elements which are present in A are present in B or present in both A and B. ఇందులో మరియు ఇందులో ఉన్న మూలకాలన్నీ కలిపి రాయడమే కదండి యూనియన్ అంటే. ఏవైనా రిపీట్ అయితే ఓన్లీ వన్స్ వీ హ్యావ్ టు షో. 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11. కార్డినల్ సంఖ్య అంటే ఇందులో ఎన్ని మూలకాలు ఉన్నాయి. Number of elements present in the set is itself called cardinality of that set. 1, 2, 3, 4, 5, 6, 7, 8. So n of A union B is equals to 8 అండి. సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే. A family of 8 members requires 10,000 rupees per day for daily needs. If 12 more members joined that family, then the amount required per day is. Okay. 8 మంది సభ్యులున్న కుటుంబానికి రోజువారీ అవసరాలకు 10,000 రూపాయలు అవసరం. మరో 12 మంది సభ్యులు ఆ కుటుంబములో చేరితే రోజువారీ అవసరాలకు ఆ కుటుంబానికి అవసరమయ్యే మొత్తము ఎంత? మెంబర్స్ పెరిగితే ఫుడ్ ఖర్చు పెరుగుతుంది కాబట్టి, డైలీ నీడ్స్ పెరుగుతాయి కాబట్టి అమౌంట్ ఆల్సో విల్ బి ఇంక్రీజ్డ్ యాజ్. 12 మంది చేరితే అంటే 8 మంది ఉన్నప్పుడు మరో 12 మంది చేరితే 20 అవుతారు. 8 మందికి సంబంధించిన అమౌంట్ 10,000, 20 మందికి సంబంధించిన అమౌంట్ ఎంత? దీనిని రేషియో ప్రపోర్షన్లో మనం సాల్వ్ చేయొచ్చండి. 8x ఈజ్ ఈక్వల్స్ టు 20 into 10,000 అండి. 4 2s, 4 5s, 2 5,000s. x ఈజ్ ఈక్వల్స్ టు 25,000 రూపీస్ అవసరం అవుతాయండి. ఓకే. సో ఇది x³ - 6x² + 11x - 6 ఈజ్ ఈక్వల్స్ టు. ఓకే. చూడండి, ఇది మనకి క్యూబిక్ పాలినామియల్. దీనిని ఫ్యాక్టరైజ్ చేయాలి అంటే మనకి హార్నర్స్ మెథడ్ ఉంటుంది. నేను ఫస్ట్ ఆ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మెథడ్ అంతా కన్ఫ్యూజన్, టైం టేకింగ్ కాబట్టి డైరెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. సో క్యూబిక్ ఎక్స్ప్రెషన్ని కానీ క్యూబిక్ ఈక్వేషన్ని కానీ సాల్వ్ చేయడానికి పర్టికులర్ మెథడ్స్ ఏమీ లేవండి. మనకు ఆల్జిబ్రాలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి, క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మెథడ్స్ ఉన్నాయి, కానీ క్యూబిక్కి ఎలాంటి మెథడ్స్ లేవండి. కాబట్టి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్తో ఒక ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 6 + 11 - 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదే x ఈజ్ ఈక్వల్స్ టు 1 వేసి హార్నర్స్ మెథడ్ అండి. ఇక్కడ కోఎఫిషియెంట్స్ రాయాలి. 0 1 1 - 5 -5 6 6 0. ఇక్కడ థర్డ్ డిగ్రీ పాలినామియల్ని ఫస్ట్ డిగ్రీ పాలినామియల్తో డివైడ్ చేశాం కాబట్టి కోషెంట్ ఈజ్ ఆఫ్ సెకండ్ డిగ్రీ. అంటే ఇది x² కోఎఫిషియంట్, ఇది x కోఎఫిషియంట్, ఇది 6. దీనిని ఫ్యాక్టరైజ్ చేయాలంటే x² - 3x - 2x + 6. ఇక్కడ xను కామన్ తీస్తే x - 3, -2ని కామన్ తీస్తే x - 3. అంటే ఇందులో 2 ఫ్యాక్టర్స్ దొరికాయి. ఆల్రెడీ దెర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ x - 1.
ఇప్పుడు ఆన్సర్ x-1 ఇంటూ x-2 ఇంటూ x-3 కావాలి. ఇది కావాలి. లేదు నాకు ఇదంతా తెలియదు సార్, మీరేదో హార్నర్స్ మెథడ్ అంటున్నారు, సింథటిక్ డివిజన్ అంటున్నారు, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దాట్. నాకు క్వశ్చన్ ఉంది, ఆప్షన్స్లో ఆన్సర్ ఉంది అనుకుంటే ఆప్షన్స్ని మల్టిప్లై చేయండి. సార్ మీరు మరీ చెప్తున్నారు, ఆప్షన్స్ని మల్టిప్లై చేసి వెరిఫై చేయడం అంత ఈజీయా సార్ అంటే మీరు ఇంకొక పని చేయొచ్చండి. పుట్ x is equals to 4. ఓకే సార్ x is equals to 1, 2, 3 ఎందుకు తీసుకోలేదు అంటే x is equal to 1 తీసుకున్నప్పుడు 0 అవుతుంది, 2 తీసుకున్నప్పుడు 0 అవుతుంది, 3 తీసుకున్నప్పుడు 0 అవుతుంది. అన్ని జీరోస్ అయ్యాయి అనుకోండి, మనం గుర్తుపట్టడం కష్టం అవుతుంది. ఓకే అందుకే నేనేం చేశానంటే 1, 2, 3 కాకుండా 4కి వెళ్ళాను. x వాల్యూ 4 తీసుకుంటే క్వశ్చన్ ఏమవుతుందో చూడండి. 4 క్యూబ్ 64, 6 ఇంటూ 16 96, 11 ఇంటూ 4 44 మైనస్ 6, 64 44 108, ఇదేమో 102, 6 ఆన్సర్ రావాలి. ఎక్స్ వాల్యూ 4 ఇస్తే ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1, 6 వస్తుంది. ఎక్స్ వాల్యూ 4 ఇచ్చినప్పుడు 6 ఇంకెక్కడ రాదు చూడండి. నాట్ ఈక్వల్స్ టు 6, నాట్ ఈక్వల్స్ టు 6, నాట్ ఈక్వల్స్ టు 6. ఇది మరొక మెథడ్ అండి. ఎక్స్ వాల్యూ 4 నచ్చకపోతే 0 తీసుకోండి, -1 తీసుకోండి. అంటే ఏ రెండు ఆప్షన్స్ కూడా సేమ్ రాకుండా సబ్స్టిట్యూషన్ ఇచ్చుకుంటే బెటర్ అని నా ఉద్దేశం, అంతే. ఇఫ్ x plus y plus z is equal to x cube plus y is equals to 3xyz, fundamental relation, fundamental result, బేసిక్ రిజల్ట్ అండి. అయితే చాలా మందికి డౌట్ ఉంటూ ఉంది, అంటే గుర్తొస్తుంది చూడగానే, కానీ ఎందుకు అనేది డౌట్ ఉంటుంది. x plus y is equals to -z అండి. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు చూడండి, x plus y whole cube is equals to -z whole cube, x cube plus y cube plus 3xy into x plus y is equals to -z cube. x cube plus y cube plus z cube is equals to 3xy into x plus y place లో -z. ఇక్కడ -z రాస్తే ఇక్కడికి వచ్చే వరకు z అవుతుందండి. ఓకే సో లేదంటే మన ఇష్టం అండి. x is equals to 1, y is equals to 2, z is equals to -3 తీసుకోవచ్చు. అప్పుడు x plus y plus z is equal to 0 అవుతుంది. x cube plus y cube plus z cube అంటే 1 plus 8 minus 27, 9 minus 27 అంటే -18. -18 ఎక్కడ వస్తుందో చూడండి. ఈ సబ్స్టిట్యూషన్ ఇచ్చినప్పుడు ఇక్కడే -18 వస్తుంది, ఇంకెక్కడ రావడం లేదు. సో వీటిని యాడ్ చేస్తే 0 వచ్చేటట్లుగా మనము తీసుకోవచ్చు అన్నట్టు. యాడ్ చేస్తే 0 వచ్చేటట్టుగా వాల్యూస్ సెలెక్ట్ చేసుకుంటే డెడ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మరి ఇలాంటి కాన్సెప్చువల్ క్వశ్చన్స్కి సంబంధించిన ఫుల్ లెంత్ కాన్సెప్చువల్ వీడియోస్ బైలింగ్వల్లో కావాలి అంటే వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఇక డైలీ మీకు ఏదో ఒక ప్రీవియస్ క్వశ్చన్స్ రూపమే కావచ్చు, ఏదో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్టే కావచ్చు, థీరమే కావచ్చు, ట్రిక్కీగా ఉండే క్వశ్చన్సే కావచ్చు, ఏదో ఒక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంటుందండి ఈరోజు నుండి. ఓకే సో వెంటనే యూట్యూబ్ ఛానల్ అయితే శ్రీనివాస అకాడమీ అని టైప్ చేస్తే మీకు యూట్యూబ్లో కనిపిస్తుందండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కొత్త వీడియో ఛానల్కి యాడ్ చేయగానే మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది. రైట్, ఇక దీనికి సంబంధించిన కాన్సెప్చువల్ వీడియో క్లాసెస్ కావాలి అంటే ఇప్పటికైతే అన్నీ కంప్లీట్ అవ్వలేదు, ఈ రోజు నుండే మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పటికి ఇంటర్మీడియట్ సిలబస్ కంప్లీట్ అయ్యిందండి. రీసెంట్గా ఏపీడిఎస్సి కోసం చెప్పింది. సో అదే మనకు కూడా యూజ్ అవుతుంది. ఎంతవరకు ఇంటర్మీడియట్ యూజ్ అవుతుందో తెలంగాణకు సంబంధించి అంతవరకు కట్ చేసి ఇవ్వడం జరిగింది. గురుకులాకి ఎంతవరకు అవసరమో కట్ చేసి ఇవ్వడం జరిగింది.
మెథడాలజీ తెలుగు మీడియం అవైలబుల్ ఉంది. ఇక స్కూల్ కంటెంట్ ప్లేన్ జామెట్రీ అప్ టు క్వాడ్రిలేటరల్స్ కంప్లీట్ అయ్యింది. సర్కిల్స్, సిమెట్రీ, టాంజెంట్స్, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయాయి. సో డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాము. రైట్. సో ఎప్పుడైతే ఒక్కొక్క యూనిట్ అప్లోడ్ అవుతుందో కోర్సు ప్రైస్ పెరుగుతుందండి. అందుకని వెంటనే శ్రీనివాస అకాడమీ నుండి మీ కోర్సుని పర్చేస్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సక్సెస్ అవుదామండి. ఈసారి కాకపోతే ఇంకెప్పుడు అనేటట్టుగానే ఉండాలి. ఇది జాబ్కి సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి ఏ చిన్న అవకాశాన్ని కూడా మనం వదులుకోకూడదు. సో త్వరలో టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అవుతుందండి. గురుకులకి ప్లస్ డిఎస్సికి సపరేట్ పేపర్ ఉంటుంది. పేపర్ బైలింగ్వల్లో ఉంటుంది. ఓకే, మరెందుకు ఆలస్యం, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి, పర్చేస్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.